పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం అయితే ఆంధ్రప్రదేశ్ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్స్ అయితే ఆందోళన కొనసాగిస్తున్నారు. గత కొద్ది రోజులుగా తమకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వమని చెప్పని వైద్య విద్యార్థులు ఎవరైతే ఫారిన్లో వైద్య విద్యను అభ్యసించి వచ్చినటువంటి విద్యార్థులు ఉన్నారో వారు ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. వీరిపై పోలీసులు కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ ఎక్కడ వెనక తగ్గకుండా తమకు న్యాయం చేయాలంటూ వారైతే విజయవాడ అలంకార్ సెంటర్ వేదికగా తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఆందోళనకి పలు రాజకీయ పార్టీల నేతలు కూడా తమ మద్దతు తెలియజేస్తున్నారు. ఈ ఆందోళన ఎంతవరకు కొనసాగుతుంది, అధికారులు ఏమంటున్నారు, వీరి ప్రధాన డిమాండ్స్ ఏంటి, వారి మాటలను తెలిసిన ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇంత స్థాయిలో ఆందోళన బాగా దగ్గర ఒక 1 వీక్ నుంచి మీరు ఆందోళన చేస్తున్నారు? మీరు ఫారిన్లో మెడికల్ గ్రాడ్యుయేట్స్ అంతా ఎందుకు ఇంత స్థాయిలో చేసిన పరిస్థితి వచ్చింది? సార్ మేమందరము ఇక్కడ ఏమైందంటే కోవిడ్ రావడం వల్ల నేషనల్ మెడికల్ కౌన్సిల్ వచ్చేసి మా క్రైటీరియాస్ రిలీజ్ చేసింది సార్. ఇది వచ్చేసి ప్రపంచమంతా వచ్చింది, కానీ ఎన్ఎంసీ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి మాత్రమే రిలీజ్ చేసింది. సరే అని చెప్పి అందరూ 29 స్టేట్స్ ఉంటే మీరు అందరూ స్టాండర్డ్గా ఇవే ఫాలో అవ్వండి అని చెప్పింది. మేము పోయిన ఇయర్ నవంబర్ 2023లో కౌన్సిలింగ్కి అటెండ్ అయినప్పుడు మా గైడ్లైన్స్ ప్రకారం మా డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత మాకు అలాట్మెంట్స్ అనేవి ఇచ్చారు సార్. ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఇచ్చారు సార్. దాంట్లో ఐ రమేష్ గారు సైన్ చేశారు, నేను ఒప్పుకుంటున్నాను అన్నట్టు. చేసిన దాంట్లో నాకు 1 year పడింది సార్. ఇక్కడ ఉన్న చాలా మందికి 1 year పడింది సార్. అందులో కొంతమందికి 2 years పడింది సార్. ఈ 1 year పడిన తర్వాత మాది 1 year అయిపోయిన తర్వాత మేము పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడికి వస్తాం సార్. వచ్చిన తర్వాత ఐ రమేష్ గారు వచ్చేసి లేదు నేను మీకు ఇవ్వను, మీది అన్యాయం అంటున్నారు సార్. మరి మీరే న్యాయం అని ఒప్పుకొని సైన్ పెట్టిన రమేష్ గారు ఇప్పుడు ఎందుకు సార్ అన్యాయం అంటున్నారు? అదే రూల్సే సార్ మేము ఫాలో అవ్వమంటున్నాం, వేరే రూల్సే వద్దు సార్ మాకు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ 29 స్టేట్స్కి ఏ రూల్ అయితే ఇచ్చిందో అదే రూల్ ఆంధ్రప్రదేశ్ ఫాలో అవ్వాలి సార్. 28 స్టేట్స్కి ఒక రూల్, మా స్టేట్కి ఒక రూల్ అయితే మేము కూడా ఒప్పుకునే లేదు సార్. ఇప్పుడు మేము ఇక్కడ ఎందుకు కూర్చున్నామంటే మాకు 13 నెలలు అయింది సార్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వక. మేము 13 నెలల నుంచి తిరుగుతూ ఉన్నా కూడా రమేష్ గారు చెప్పే మాట మీరు అనర్హులు, నేను అందుకు ఇవ్వను అంటారు. లేకపోతే నేను ఎన్ఎంసీకి వెళ్ళిపోతున్నాను, మీకోసమే వెళ్తున్నానని చెప్పి 13 నెలల నుంచి మేము వెళ్ళిన ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు సార్. మరి 13 నెలల నుంచి మీకు సొల్యూషన్ దొరకలేదా? 13 నెలల నుంచి మమ్మల్ని ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు? అంటే మావి జీవితాలు కాదా సార్? మాకు 13 నెలలు అనేది మా జీవితాల్లో చాలా ఎక్కువ సార్. సో మేము అప్పటి నుంచి వెయిట్ చేసి ఇంకా మాకు పేషెన్స్ లేక మేము బయటికి వచ్చి మేము ఎవరిని ఏమీ చేయలేదు సార్. మేము హంగర్ స్ట్రైక్ అని చెప్పి సైలెంట్గానే కూర్చున్నాం సార్. మమ్మల్ని ఎప్పుడైతే పోలీసులు ప్రతిసారి మమ్మల్ని అర్థం చేసుకోకుండా లిఫ్ట్ చేశారో మేము అప్పుడే సార్ ఒక స్లోగన్ బయటికి చెప్పాం, లేకపోతే మేమేం మాట్లాడలేదు సార్. మా డిమాండ్ ఏంటంటే మీరు మాకు అన్యాయంగా ఏమి ఇవ్వద్దు, మేమేం అడగం మిమ్మల్ని. ఎన్ఎంసీ అన్ని స్టేట్స్కి ఏ రూల్ అయితే ఇచ్చిందో మీరు మాకు అదే రూల్ ఫాలో అవ్వండి. మీరు నిన్న ఇన్ని రోజులు రాని రిజిస్ట్రార్ గారు బయటికి నిన్న వచ్చారు సార్. వచ్చి నా మనవరాలు చేసింది 2 ఏళ్ళు అంటున్నారు సార్. మీ మనవరాలు ఎవరో మాకు తెలీదు, ఆ అమ్మాయి క్రైటీరియా ఏంటో తెలీదు, ఆ అమ్మాయి ఎక్కడ చదివిందో తెలీదు, ఎన్ని ఆన్లైన్ క్లాసులు చేసిందో తెలీదు. ఎన్ఎంసీ రూల్స్లో ఆ అమ్మాయి 2 ఏళ్ల కింద ఎందుకు పడిందో తెలియదు సార్. సరే మీ అమ్మాయి చేసింది అంటున్నారు, ఆ అమ్మాయి క్రైటీరియాని రిలీజ్ చేయండి సార్. ఆ నోటీస్ కింద నేను వచ్చానంటే నేను 2 ఏళ్ళు చేస్తాను. ఆ నోటీస్ న్యాయంగా ఉండాలి సార్. మళ్ళీ మీకు నచ్చినట్టు వేసుకొని ఉండకూడదు. ఎన్ఎంసీ ప్రకారం ఆ అమ్మాయి రూల్స్లో ఉండాలి. అప్పుడు 2 ఏళ్ళు వేస్తే నేను చేస్తాను సార్. మీరు ఇంకోటి చెప్పారు సార్, ఫైనల్ ఇయర్ ఆన్లైన్లో ఉండకూడదని. నా పాస్పోర్ట్ నేను ఇస్తాను సార్. నేను 2 ఏళ్ళు చేయలేదు సార్. నా 2 ఏళ్ళు నేను ఆ కంట్రీలోనే ఉన్నాను సార్. ఆ కంట్రీలో ఉన్నప్పుడు మరి మీరు నాకెందుకు ఇవ్వట్లేదు సార్? మీ ప్రకారం నేను 2 ఏళ్ళు చేయకూడదు, ఫైనల్ 2 ఏళ్ళు నేను అక్కడ చేయలేదు సార్. ఇంకోటి అంటున్నారు సార్ ఫేక్ సర్టిఫికెట్స్ సార్. మాది FMGE ఎగ్జామ్ అయిపోగానే ఢిల్లీకి వెళ్ళి వెరిఫికేషన్ చేస్తాం సార్. డైరెక్ట్గా నేషనల్ మెడికల్ కౌన్సిల్ మాకు వెరిఫికేషన్ జరుగుతాయి సార్. అప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ మీద మీకు నమ్మకం లేదా సార్? వాళ్ళు వెరిఫికేషన్ మాకు జరిపారు సార్. జరిపిన తర్వాతే స్టేట్ కౌన్సిల్ పంపుతారు, అక్కడ వెరిఫికేషన్లు జరుగుతాయి. మా పాస్పోర్ట్ని అంతా చూస్తారు, చూసిన తర్వాతే అలాట్మెంట్లు జరుగుతాయి. మరి మీరు చేసిన దానికి మీకే నమ్మకం లేకపోతే మేము ఎక్కడి నుంచి నమ్మకం తీసుకురాగలం సార్? నేషనల్ మెడికల్ కౌన్సిల్ రూల్స్ని ఫాలో అయ్యే నేను వాళ్ళకి చెప్తున్నాను అని చెప్పి మీకు రిజిస్టర్ గారు చెప్తున్నారు సార్. నేను అదే అడుగుతున్నాను సార్. నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనేది 29 స్టేట్స్కి ఒకటే సార్ స్టాండర్డ్ రూల్. ఎందుకు ఏపీకి లేదు? 28 స్టేట్లలో జరగని అన్యాయం మన ఏపీలో జరుగుతుందని మీరెందుకు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు 28 స్టేట్స్ తప్ప, లేకపోతే మీరు కరెక్టా? ఏది సార్ ఇప్పుడు కరెక్ట్ అయితే అన్ని స్టేట్స్ చేయాలి, తప్పైతే అన్నీ తప్పనే చెప్పాలి. మీరొక్కటే కరెక్ట్, 28 స్టేట్లు తప్పంటే ఏం సార్ న్యాయం? అప్పుడు అంతమంది తప్పు చేస్తున్నట్ట? మాకు 28, మీరు ఎన్ఎంసీకి అన్నిసార్లు వెళ్ళే బదులు 28 స్టేట్స్ ఉన్నాయి సార్. పక్కలో ఒక 4-5 స్టేట్స్కి వెళ్ళి ఆ చైర్మన్స్తో మీటింగ్ పెట్టుకొని మీరేం ఫాలో అవుతున్నారు, మేము ఫాలో అవుతాం సార్. ఎందుకు సార్? ఒక నెల క్రితం చైర్మన్ సార్ ఒక మీడియా ముందర ఉత్తరప్రదేశ్ క్రైటీరియా మీద నేను మీకు ఇస్తాను అని చెప్పిన వీడియో లింక్ మా అందరి దగ్గర ఉంది సార్.
న్యూస్లో చెప్పారు సార్. మరి ఉత్తరప్రదేశ్ని ఫాలో అవుతున్నారంటే ఉత్తరప్రదేశ్ ఎన్ఎంసీని ఫాలో అవుతుంది కదా సార్. వాళ్ళ ప్రకారం ఇదిగోండి సార్ ఉత్తరప్రదేశ్ రూల్స్ ఉన్నాయి సార్. ఆ As per the decision taken in the general body meeting of the council held on 27th May 2025, it has resolved to adopt the guidelines of Uttar Pradesh Medical Council with certain modifications in the format and acceptance criteria of the compensation letter. నిన్న రిజిస్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా లేదు మేము ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, ఖచ్చితంగా గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నాము, వాళ్ళు కొన్ని చెప్పాము వాళ్ళు వినట్లేదు మా మాట అంటున్నారు. సరే, ఆయన చేసిన క్రూయల్టీ, ఆయన చేసిన తప్పులన్నీ నేను ఒకదాని తర్వాత ఒకటి విడదీసి చెప్తాను. ఫస్ట్ జనవరి 6వ తేదీన అందరు స్టూడెంట్స్కి 3 ఏళ్ళు వేసాడు. అది ఎందుకు అని చెప్పి ఫస్ట్ 2 రోజులు స్టూడెంట్స్ అందరూ ఫిలిప్పైన్స్, చైనా, యుక్రెయిన్ వీళ్ళంతా వెళ్ళి అడిగారు, సరే ఎందుకు వేశారు అంటే నా ఇష్టం నేను వేస్తాను, మీరెవరు అడగడానికి, బాండ్ రాయండి, షుడ్ నాట్ బి ఎక్స్క్యూజ్డ్, షుడ్ నాట్ డిమాండ్ అని చెప్పి రాశారు. ఎందుకు డిమాండ్ చేయకూడదు సార్, ఎందుకు అడగకూడదు అంటే మీరు ఏది చెప్తే అది బ్లైండ్గా మేము ఫాలో అయిపోవాలా? మీ సైడ్ తప్పు లేదా? తప్పు ఉంటే మేము ప్రశ్నించకూడదా? ఎందుకు ప్రశ్నించకూడదు? మీరు అన్ని కరెక్ట్గా చేస్తున్నారని ఏంటి మిమ్మల్ని ఎవరు ఆథరైజ్ చేస్తున్నారు? మీరు ఆ రిజిస్టర్ పోస్ట్లో ఉన్నంత మాత్రాన మీరు చెప్పినవన్నీ కరెక్ట్ అయిపోతాయా? తర్వాత అంత జరిగింది, ఆ రోజు చాలా జరిగింది, పోలీసులు కూడా వచ్చారు, ఏసీపీ సార్ మీడియేట్ చేశారు. ఆ రోజు సార్ ఏం చెప్పారంటే ఢిల్లీకి వెళ్ళొస్తాము, ఢిల్లీకి వెళ్ళొచ్చి ఈ పరిష్కారం చేస్తాము అన్నారు. ఇప్పుడు ఎంత, జనవరి నుంచి ఇది జూలై 7వ నెల, ఇంతవరకు పరిష్కారం లేదు. మళ్ళీ ఢిల్లీ వెళ్తామంటారు, ఇంతవరకు వెళ్ళింది లేదు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ రూల్స్ ఫాలో అవుతున్నాం అన్నారు సార్. మాలో ఒక అబ్బాయి నేషనల్ మెడికల్ కౌన్సిల్కి వెళ్తే ఆ అబ్బాయికి పిఆర్ ఇవ్వమని చెప్పి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చింది సార్. మరి నేషనల్ మెడికల్ కౌన్సిల్ని ఫాలో అయ్యే మీరు పేరు పెట్టి మరి ఇచ్చింది సార్. ఆ అబ్బాయి పేరు మెన్షన్ చేసి డేట్ మెన్షన్ చేసి ఇచ్చింది. మరి ఎన్ఎంసీని ఎందుకు మీరు ఫాలో అవ్వట్లేదు సార్? ఇప్పుడు దీనికి ఏంటి సార్ కారణం? సరే మీరు ఫాలో అవ్వట్లేదు కదా సార్, ఇది వచ్చి తీసుకొచ్చిన తర్వాత ఆ అబ్బాయితో పిఆర్ రిజిస్ట్రేషన్కి డబ్బులు కూడా కట్టించుకున్నారు సార్. కట్టించుకొని అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు సార్. అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి కూడా 50-60 డేస్ అవుతుంది సార్. ఇప్పటి వరకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఎందుకు రాలేదు సార్? మీరు ఫాలో అయ్యేది ఎన్ఎంసీ కదండి సార్. మరి ఎన్ఎంసీయే ఇచ్చింది, మరి ఇంకేంటి సార్ ఎన్ఎంసీ కాకుండా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చింది సార్ డేట్ అబ్బాయి పేరుతో పాటు. ఎందుకని రిజిస్టర్ కావాలని మిమ్మల్ని వేధిస్తున్నారని అనుకోవచ్చా, లేదంటే మీ దగ్గర తప్పేముందా అక్కడ? అది వచ్చి ఆయన మా ముందర చెప్పమని చెప్పి మేము కూడా అడుగుతున్నాం సార్. మాకు కూడా తెలియట్లేదు సార్. అనర్హులు అంటే ఎట్లా అనర్హులం సార్? ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కూడా ఆన్లైన్లో చేశారు సార్. ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ పాండమిక్లో 2 ఏళ్ళు కాలేజ్కి వెళ్ళలేదు సార్. వాళ్ళు అనర్హులు అయ్యారా సార్? అవ్వలేదు. మేము కూడా అంతే కదండి సార్. నిన్న పోలీసులు మీ మీద అత్యంత దారుణంగా వ్యవహరించారు, జుట్లు పట్టుకుని లాగి తీసుకెళ్లారు అని చెప్పని కూడా చాలా ఆవేదన వ్యక్తం చేసింది. అసలు ఏం జరిగింది నిన్న పోలీసులు అరెస్ట్ చేసేటప్పుడు, ఏం జరిగింది సార్? అక్కడ ఏమైందంటే మేము చైర్మన్ గారితో మాట్లాడడానికి ట్రై చేశాం సార్. సార్ లోపల నుంచి మాకు చెప్పారు మేము చేస్తూనే ఉన్నాం కదమ్మా అని. అండ్ నెక్స్ట్ సార్ మేడం ఉండిన్నారు సార్ లోపల. మేము ఎక్కువసేపు ఆపాలనుకోలేదు, పంపించాను సార్. పంపించిన తర్వాత మళ్ళీ లోపల నుంచి ఎవరైనా వస్తారన్న నమ్మకం అయితే మాకు లేదు సార్. ఆ టైంలో మేము స్లోగన్స్ ఎక్కువ స్టార్ట్ చేశాం సార్. రిజిస్ట్రార్ గారిని రమ్మని మాత్రమే స్లోగన్స్ చేశాం సార్. మేము ఇంకేం చేయలేదు సార్, ఎవరిని అఫెండ్ చేయలేదు సార్. ఆ టైంలో పోలీసులు వితౌట్ ఇంటిమేషన్ ఆల్ ఆఫ్ సడన్ లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేశారు సార్. మేము మమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి కదండి సార్. ఒకళ్ళనొకళ్ళం పట్టుకున్నప్పుడు దారుణంగా ఈడ్చి పడేశారు సార్. అబ్బాయిలని అయితే రోడ్డు మీద ఇలా లాక్కుంటూ వెళ్ళిపోయారు సార్. ఒక్కొక్కరిని ఎత్తి పడేశారు సార్. మీ పట్ల ఎలా బిహేవ్ చేశారు? ఆడపిల్లలు మీరంతా మీ పట్ల దారుణంగా బిహేవ్ చేశారని చెప్పన్నారు. అది ఎలా బిహేవ్ చేశారు? నేనైతే ఒకసారి 4 సార్లు కింద పడ్డాను సార్. లాగిన లాగుల్లో నలుగురు వచ్చి లాగుతుంటే మేము కూడా ఎంతసేపు సార్. మా ఫ్రెండ్ని సార్ జుట్టు పట్టుకొని లాగారు సార్. ఒక అమ్మాయిని కింద పడేశారు సార్. ఇంకొక అమ్మాయిని కడుపులో దొక్కేశారు సార్. కాలు బెనికే అమ్మాయి ఇప్పటికి కూడా అలానే ఉంది సార్, ఇంకా తగ్గలేదు. మేము ఏం చేసామని సార్, మేము సైలెంట్గానే ఉన్నాం సార్. 13 నెలల సైలెన్స్ సార్ ఇది. 1 రోజు 2 రోజులు కాదు, 13 నెలల సైలెన్స్. ఇంకా మాకు ఓపిక నశించిపోతుంది కానీ సార్, మాకు జీవితాలు ముందరికి వెళ్ళట్లేదు సార్. ₹1 ఇంట్లో అడగాలంటే మాకు కూడా అసహ్యంగా ఉంటుంది సార్. ప్రతిదానికి చిన్నదానికి ఏమైనా కొనుక్కోవాలన్నా కూడా ఇంట్లో అడగాలి సార్ డబ్బులు. రిజిస్టర్ గారు ఇంకొక 1 ఇయర్ చేయాలి, మీరు ఇంకొక 1 ఇయర్ చేస్తేనే వాళ్ళకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ వస్తుంది అని అంటున్నారు. అది ఎట్లా, దానిలో వాస్తవం ఎంత ఉందమ్మా? మాకు ఫస్ట్ అలాట్మెంట్ ఆర్డర్లో 1 ఇయర్ ఇచ్చారండి. మా థర్డ్ ఇయర్ ఆన్లైన్ కానీ మేము ప్రీ ఫైనల్ ఇయర్ మళ్ళీ అక్కడికి వెళ్ళి నాకు కిర్గిస్తాన్లో చేస్తున్నాను. అక్కడికి వెళ్ళి నేను కంపెన్సేట్ చేశాను. ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం కంపెన్సేట్ చేసిన వాళ్ళకి 1 ఇయరే వేయాలి. నాకు ఇంటర్న్షిప్ ఇంకొక 1 మంత్లో అయిపోతుంది అనగా మళ్ళీ సెకండ్ ఇయర్ చేయాలి అని ఇచ్చారండి, ఎక్స్టెన్షన్ చేయాలి అని చెప్పి. ఏ రూల్ ప్రకారం ఇచ్చారు అది? మేము దానికోసమే చేస్తున్నాము ఇక్కడ పోరాటము. చైర్మన్ గారు ఏమంటారు? చైర్మన్ గారు పాజిటివ్గా ఉన్నారు మీకు?
సార్ పాజిటివ్ కౌన్సిల్ ఫామ్ అయ్యి 3 months అవుతుందండి. 3 months నుంచి సార్ మా వింటున్నారు, సార్ పాజిటివ్ అంటున్నారు. కానీ ఆ పాజిటివ్ ఏంటి మాకు ఇంకా ఇప్పుడు దాకా ఏమి ఇవ్వలేదు కదా. 3 months అయిందండి. ఇప్పుడు దాకా మాకు ఏం పాజిటివ్ అనేది మాకు అర్థం కావట్లేదు. అది మినిస్టర్ గారిని కలవడం జరిగిందా? కన్సర్న్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు, మీకు ఆయన కలవడం జరిగిందా? మీ ఇబ్బంది తెలియజేయడం ఏమైనా జరిగింది అసలు? జరిగిందండి. మినిస్టర్ గారినే కాదు, చాలా మందిని కలిసాము ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని. వాళ్ళందరూ చెప్పేది కూడా ఏంటంటే పాజిటివ్గా ఉన్నారు. మేము చైర్మన్ని అపాయింట్ చేశాం కదా, చైర్మన్ కూడా మీ పట్ల పాజిటివ్గానే ఉన్నాడు. జనరల్ బాడీ డిసిషన్ కూడా తీసుకోవడం జరిగింది. మినిస్టర్ గారు చెప్పే దాంట్లో కూడా ఏం తప్పలేదు, ఎందుకంటే మినిస్టర్ గారికి చాలా పనులు ఉంటాయి. కానీ ఈ పని మాత్రమే చూడడానికి ఉండేదే మెడికల్ కౌన్సిల్, అందులో ఉన్న రిజిస్ట్రార్ అందరూ కూడా వాళ్ళు చేయడంలే. వాళ్ళు చేస్తే ఇది ఒక రోజు పట్టే పని కూడా కాదు, ఒక రోజు లోపలే అయిపోతుంది పని. జనరల్ బాడీ అందరూ డిసిషన్ తీసుకున్న తర్వాత కూడా రిజిస్ట్రార్ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలే. మాట ఎత్తితే ఏమంటాడు, మీ డిగ్రీలు ఫేక్ అంటాడు. ఫేక్ అని ఎందుకు అంటారండి? ఇక్కడ చూడండి, దీన్ని కావాలంటే మీరు కావాలంటే జూమ్ చేసుకోండి. ఇది ఎంబసీ వాళ్ళు వెరిఫికేషన్ చేసిందండి. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ నుండి నా డిగ్రీ నేను అప్లై చేసినప్పుడు నా డిగ్రీ తీసుకొని నేను ఎక్కడైతే ఎంబీబీఎస్ చేశానో ఆ కంట్రీలో ఉన్న ఇండియన్ ఎంబసీకి పంపిస్తే వాళ్ళు రిజిస్ట్రార్కి రాసిందండి. ఇది చూడండి, కావాలంటే 2 addressలో ద రిజిస్ట్రార్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ అని ఇచ్చి ఈ అబ్బాయి చదివాడు. సబ్జెక్ట్ చూడండి మీరు కావాలంటే, రిగార్డింగ్ వెరిఫికేషన్ ఆఫ్ అథెంటిసిటీ ఆఫ్ ద డాక్యుమెంట్స్ ఎంబసీ ఆఫ్ ఇండియా బెయిజింగ్, స్టాంప్ వేసి సిగ్నేచర్ చేసి జెన్యూన్, చదివిన యూనివర్సిటీ పేరు అన్నీ కూడా వాళ్ళు మెన్షన్ చేసి పంపించారండి. ఇలాగా అందరికీ ఎంబసీ వెరిఫికేషన్స్ అవుతాయి. ఇలా అయిన తర్వాత కూడా ఫేక్, మీరు ఫేక్ అని ఇంకా అర్థం కావట్లేదా? మీకే కదా అడ్రస్ చేసి రాశారు ఎంబసీ వాళ్ళు. మీకే అడ్రస్ చేసి రాసినప్పుడు, మీకే చెప్పినప్పుడు పర్సనల్గా లేదు ఇది జెన్యూన్ డిగ్రీ అని, మీరు మళ్ళీ ఫేక్ అంటున్నారంటే మీ ఉద్దేశం ఏంది? ఎవరు చెప్తే నమ్ముతారు? ఇంకా మీరు విద్యార్థి, మేము చెప్తే స్టూడెంట్స్ చెప్తే నమ్మరు, ఎంబసీ చెప్తే నమ్మరు, మా యూనివర్సిటీకి మీరు పంపించి వాళ్ళ ద్వారా వెరిఫై చేయించుకోండి అంటే నమ్మరు. ఎలా వెరిఫికేషన్స్ చేసుకుంటున్నారు అని కేరళకి ఆర్టీఐ రాస్తే వాళ్ళు రిప్లై ఇచ్చారు, ఒరిస్సాకి రాస్తే వాళ్ళు ఇచ్చారు, మధ్యప్రదేశ్కి, ఉత్తరప్రదేశ్కి రాస్తే వాళ్ళు ఆర్టీఐలో రిప్లై ఇచ్చారు, మేము ఇలా వెరిఫై చేసుకుంటున్నాము, ఇలా అలాట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నాము అని. ఆ ప్రాసెస్ని ఆ ఏపీలో ఫాలో అవ్వమంటే మాత్రం రిజిస్ట్రార్ గారు రెడీగా లేరు. మళ్ళీ నిన్న వచ్చి మళ్ళీ కూడా అదే చెప్తున్నారు. మళ్ళీ ఏమీ చేంజ్ లేదు. ఎవరైతే లైసెన్స్లు ఆల్రెడీ వచ్చాయో మా వాళ్ళకి ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి, వాళ్ళు ఏదో సమస్య ఉందని వెళ్తే మీకు ఎందుకమ్మా ఇవి లైసెన్సులు ఇవన్నీ, మీకేదో ఇచ్చేసాము పొరపాటున, మీరు ఎలాగో ప్రాక్టీస్ చేసుకోలేరులే, మీ లైసెన్సులు కూడా క్యాన్సిల్ అయిపోతాయి అని అంటున్నారు. ఎందుకు క్యాన్సిల్ అవుతాయి? దానికి ఒక రీజన్ అనేది ఏమి ఉండదా? అంటే కక్ష సాధింపు, అబద్ధాలు ప్రచారం చేయడం ఇంతే తప్పితే, అరే వీళ్ళేదో విద్యార్థులే కష్టపడి చదువుకొని వచ్చారే, వీళ్ళ సమస్య ఎట్లయినా పరిష్కరిద్దాము, అంత పెద్ద హోదాలో మీరు ఉన్నారు రిజిస్ట్రార్ గారు, మీరు చెప్తున్నారు మీ మనవరాలని, అంటే ఒక తాత వయసులో మీరు ఉన్నారు, మాకు ఒక పెద్దలాగా మీరు మా పైన కరుణించి మాకు ఎలా సపోర్ట్ చేయాలి అని చూడాల్సింది పోయి మమ్మల్ని ఎలా నష్టపరచాలి, వీళ్ళు ఎలా ఇబ్బంది పెట్టాలని దారులు ఎత్తుక్కోవడం అనేది చాలా బాధాకరం. మేము ఎవరికి చెప్పుకోవాలో మా గోడు కూడా తెలియదు. ఇంకా నిన్న పోలీసు దాడుల్లో గాయపడినటువంటి ఒక అమ్మాయి ఎవరైతే విద్యార్థిని ఉన్నారో ఆవిడ కూడా ఉన్నారు. ఆవిడ మనం చూడవచ్చు, కాలుకి బాగా తీవ్రమైన గాయం అయితే అయిన పరిస్థితి ఉంది. ఎందుకు ఇంత గాయం అయ్యేదాకా ఏం జరిగింది? నిన్న పోలీసులు దాడి గట్టిగా చేశారని చెప్పి అంటున్నారు. ఏం లేదండి, 14 నెలలు నోరు మూసుకున్నాము. ఇంకొక 14 నెలలైనా నోరు మూసుకుని ఉండుంటే మా మీద ఏ దాడులు జరిగేవి కాదు. ఇంకా ఓడ్చుకొని ప్రశ్నించాం కాబట్టి మా మీద ఈ దాడులు అయితే చేశారు. నిన్న జరిగిన దాంట్లో ప్రెస్ మీట్లో కూడా చాలా ఏదో మా తప్పే ఉంది, మా వైపే మేమేమీ చేయలేదు, మేమేం వివక్ష చూపించలేదు అన్నారు. మేము అన్నీ ఇప్పుడు ఆయన అయితే నిన్న ఏ జెరాక్స్లు ఏ రూల్స్ చూపించి పలానా రూల్ అని కూడా మాకు ఎక్కడా చెప్పలేదు. మీరు చూసినట్టయితే అందులో అన్నిట్లో కూడా ఆయన నేను బాగానే చేస్తున్నాను, నేను కరెక్ట్గానే ఉన్నాను అంటున్నారు. మరి అంత కరెక్ట్గా ఉన్న దగ్గర 28 రాష్ట్రాల్లో లేని ఇబ్బంది కేవలం ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వచ్చింది? మేము ఈరోజు 1500 మంది రోడ్ల మీద ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? మా దగ్గర 448 మంది స్టూడెంట్స్ వేరే ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఇక్కడ చూసుకుంటే మీరు ఒకటే వ్యక్తికి ఎంత వివక్ష జరుగుతుందో కూడా మీరు చూడొచ్చు. ఇది తెలంగాణలో ఇదే అబ్బాయికి ఇచ్చిన ఇంటర్న్షిప్ కాపీ అండి, అలాట్మెంట్ లెటర్. కేవలం 1 సంవత్సరం, మీరు ఇక్కడ చూస్తే 1 సంవత్సరం అనేది కూడా వ్యవధి ఉంది ఇక్కడ. అదే ఇక్కడ చూసినప్పుడు అదే వ్యక్తికి 2 సంవత్సరాలు ఇచ్చారు. ఇందులో వివక్ష అనేది ఎక్కడ జరుగుతుంది? పోనీ ఇది ఒక అబ్బాయి, ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి మేము చెప్పాము. ఇక్కడ ఒకే అమ్మాయికి మీరు చూసినట్టయితే ఇదే అమ్మాయికి ఇక్కడ మన ఏపీ మెడికల్ కౌన్సిల్ 3 ఏళ్ళు ఇచ్చారు. కారణం ఏంటి అంటే ఏమీ లేదు. మరి ఇవే అన్ని రూల్స్ ఫాలో అయిన కర్ణాటక వాళ్ళు 1 సంవత్సరం ఇచ్చారు. ఇక్కడ వివక్ష అనేది ఏపీలో జరుగుతుందా లేకపోతే అన్ని రాష్ట్రాల్లో జరుగుతుందా అనేది మేము చెప్పక్కర్లేదు, అది క్లియర్గానే అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన రూల్స్ అంటున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ మనవరాలు గారిని ఇందులో ఇన్వాల్వ్ చేశారు. మేము అంటే ఒక వ్యక్తిని పర్సనల్గా దీంట్లోకి లాగాలనో లేకపోతే ఆ అమ్మాయిని ఏదో అనాలనో మాకు లేదు. అండ్ ఆ అమ్మాయి ఏమైనా బాధపడి ఉంటే మేము ముందే సారీ కూడా చెప్తున్నాను, అమ్మ ఇందులో నిన్ను లాగాలనో లేదు, మా బాధకి మీ తాతగారైనా ఆయన ఒక మాట అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు మాకు కూడా రూల్స్ ఉన్నాయండి, మేము కాదు అనట్లేదు.
ఆ రూల్స్ ప్రకారం ఇదిగోండి ఈ రూల్ ఉంది చూసారా, ఈ రూల్లోకి వచ్చిన వాళ్ళకి 2 ఏళ్ళు వెయ్యండి అని ఇక మీరు చూస్తే నేషనల్ మెడికల్ కమిషన్ అనేది ఇచ్చింది. ఈ రూల్లోకి ఆ అమ్మాయి వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు కూడా మేము ఈ రూల్లోకి వస్తే మేము 2 ఏళ్ళు చేయడానికి సిద్ధం. అది చూపించమనండి. ఇక్కడ పరీక్షలతో సహా ఆన్లైన్ చేసిన వాళ్ళకి మాత్రమే 2 ఏళ్ళు వెయ్యండి, లేదా 1 సంవత్సరమే అని చెప్పి ఎన్ఎంసీ చెప్పింది. మరి అన్ని రాష్ట్రాలు 28 రాష్ట్రాలు ఫాలో అవుతున్నప్పుడు ఇప్పుడు వాళ్ళ మనవరాలు ఇందులోకి వచ్చి ఉండొచ్చు కాబట్టి ఆ అమ్మాయి 2 ఏళ్ళు చేస్తుంది. ఒకవేళ ఇది ఒక ఛాన్స్ అండి. లేదు ఆ అమ్మాయి ఇందులోకి రాకపోయినా నాలెడ్జ్ కోసం వేశారు అని అంటే మరి మీరు రూల్స్ ఫాలో అవ్వలేనట్టే కదా. అయితే ఆ అమ్మాయి ఆ రూల్లోకి వచ్చి ఉండాలి, లేకపోతే రాని అమ్మాయికి మీరు వేసారంటే ఇది మీ పర్సనల్ ఎజెండా, లేకపోతే మీరు కావాలని చేసినట్టే. మరి రూల్స్ ఎక్కడ ఫాలో అవుతున్నారు అని అన్నారు కానీ మేము అన్నీ చెప్పాము, కావాలని వారు ఆందోళన చేస్తున్నారు. కొంత టైం ఇమ్మని అడిగాము, అన్నీ మా ఎన్ఎంసీతో మాట్లాడుతున్నా కూడా వినట్లేదు అని చెప్పని అంటున్నారు. అది అంటే ఎన్ఎంసీతో మేము మాట్లాడుతున్నా వినట్లేదని చెప్తున్న దానికి మీరేం చెప్తారు? అవునండి, చైర్మన్ గారు మాట్లాడారు. చైర్మన్ గారు గత 4 నెలల నుంచి మాతో మాట్లాడుతున్నారు, ఆయన అన్నీ చెప్తున్నారు. కానీ మరి ఎందుకు మాకేమీ జరగట్లేదు సార్? ఇప్పటికీ కూడా మాకు చాలా సానుకూలంగా ఉన్నారు. ఆయనే కదా హెల్త్ మినిస్టర్ గారు కూడా మొన్న ఆగి మాతో మాట్లాడాల్సిన అవసరం ఆయనకు లేదు. కానీ ఆయన ఆగి మా సమస్య తెలుసుకొని ఫస్ట్ పరిష్కరించండి అని కూడా చెప్పి వెళ్ళారు. కానీ మా సమస్య ఎందుకు పరిష్కారం కావట్లేదు? మాకు అదే అర్థం కావట్లేదు. మేము అడుగుతుంది అది ఒకటే. ఇప్పుడు ఇదే ప్రెస్ నోట్ లేకపోతే ఇది ఎన్ఎంసీకి మా సార్ శ్రీహరి సార్ గారు రాశారండి. ఇది మరి అంత సార్ రాసి ఇందులో ఇదే రూల్స్ మేము ఫాలో అవుతామని వాళ్ళు అన్నప్పుడు ఈ రూల్స్ ఫాలో అయితే మా అందరికీ బాగానే ఉంటుంది కదా. మేము రోడ్లు ఎక్కాల్సిన అవసరం లేదు కదా. ఇలాగ వీళ్ళు మా పట్ల వివక్ష చూపిస్తున్నారు కాబట్టి 448 ఉచిత వైద్య విద్య చేసే డాక్టర్లు, విద్యార్థులు ఇతరితర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. మేము అడుగుతుంది ఒకటే, ఉచితంగా మళ్ళీ చెప్తున్నాం, ఉచితంగా ₹1 స్టైఫండ్ కూడా తీసుకోకుండా కష్టపడి పనిచేసే డాక్టర్లు అంటే వైద్యులు మన రాష్ట్రంలో అవసరం లేదా? మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ సేవ చేయాలి అనుకునే మాకు మేమున్నాము. మా అవసరం మీకు లేదా? లేదు అని చెప్పండి, మేము వెళ్ళిపోతాం. ఇప్పుడు మేము చేయకుండా మీరు ఇచ్చిన నిర్దిష్ట సమయం మేము చేసి వచ్చిన తర్వాత అడుగుతున్నాం, మేము చేయకుండా అడగలేదు. మేము ఇప్పటికీ ఒకటే చెప్తున్నాం, ఆయన నేను ఎన్ఎంసీ రూల్స్ సడలించలేను, మార్చలేను అన్నారు. సార్ మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం, న్యాయంగా అంటే సార్ వినండి, న్యాయంగా ఎవరికైతే రావాలో వాళ్ళకి ఇవ్వండి. మా డిగ్రీలు ఒరిజినలా కాదా అని కూడా అన్నారు. అది కూడా మాకు చెక్కింగ్ జరిగిందండి. మా పలానా దేశంలో మేము ఎక్కడైతే చదివొచ్చామో ఇంటర్న్షిప్ కూడా ఇచ్చారు మీకు. డిగ్రీలు ఒరిజినల్ కాకపోతే ఇంటర్న్షిప్ ఇవ్వడానికి అవకాశం ఉండదు కదా అసలు. ఇప్పుడు ఎన్ఎంసీ అనేది ఒక సర్టిఫికేట్ ఇచ్చిందండి, వీళ్ళ డిగ్రీ ఒరిజినల్ అని. దాన్ని ఇక్కడికి వచ్చాక ఇదే ఏపీ మెడికల్ కౌన్సిల్లో 3 సార్లు చెక్ చేశారండి. 3 సార్లు చెక్ చేసుకొని మాకు ఒక డిగ్రీ ఇచ్చారు. ఇప్పుడు మా డిగ్రీలో ఫేక్ అయితే మరి మమ్మల్ని ఎలా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్స్లో ప్రజల మీద మరి ఎలా పనిచేయనిచ్చారు? మా డిగ్రీ ఒరిజినల్ కానప్పుడు, అప్పుడు ఒరిజినల్ డిగ్రీ అయినప్పుడు ఇప్పుడు మీరు న్యాయంగా ఇవ్వాల్సిన రిజిస్ట్రేషన్ ఇవ్వండి అని అడిగినప్పుడు మరి అది అబద్ధం అని ఎందుకు అంటున్నారు? అంటే ఒక ఫేక్ డాక్టర్ తోటి మీరు 1 సంవత్సరం ఉచిత వైద్య విద్యలు అందుకున్నారా? మరి ఏంటి దానికి అర్థం ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదండి. విద్యార్థి సంఘాలు ఏబీవీపీ ఏదైతే కూటమిలో భాగస్వామ్యంగా ఉందో బీజేపీ, దానికి సంబంధించి అనుబంధ సంస్థ అయినటువంటి విద్యార్థి సంఘం ఉంది. ఏబీవీపీ విద్యార్థి సంఘాల కూడా మద్దతు తెలియజేశారు. వాళ్ళతో మాట్లాడదాం. ఎందుకని ఇంత స్థాయిలో విద్యార్థులు ధర్నా చేస్తున్నారు? కూటమిలో భాగస్వామ్యంగా బీజేపీ ఉంది, దాని అనుబంధ సంఘం మీ విద్యార్థి సంఘం, మీరు ఎందుకని దీన్ని? ఫస్ట్ క్లియరెన్స్ ఏంటంటే చాలామంది కూడా ఈ సొసైటీలో బీజేపీ ఏబీవీపీ అనుబంధ సంఘం అని విద్యార్థి సంఘం అని అందరూ అనుకుంటా ఉన్నారు. అది క్రిస్టల్ క్లియర్గా కాదు. మీరు చరిత్ర చూసుకుంటే ఏబీవీపీ 1949లో పెట్టారు, బీజేపీ 1982లో పెట్టారు. అంటే ఐడియాలజీ ఒకటే కాబట్టి ఎక్కువ మంది నాయకులు బీజేపీకి పోతూ ఉంటారు. అది కామన్, అది మొత్తం కూడా ఉంది. కానీ అనుబంధ సంస్థ ఏ రోజు కాదు. ఈ బీజేపీ చెప్పిందని ఏబీవీపీ చేయదు, ఏబీవీపీ చెప్పింది బీజేపీ చేయదు. ఇది క్లియర్. రెండో పాయింట్ ఏంటంటే కూటమిగా అయినా ఒకవేళ డైరెక్ట్ ఇక్కడ బీజేపీ రూలింగ్ అయినా ఏ పార్టీ అయినప్పటికీ విద్యార్థుల పక్షాన్ని నిలబడుతుంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఈరోజు విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఏబీవీపీ పోరాడుతుంది. అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈరోజు మేము వచ్చాం. ఆ రోజు కూటమిలో బీజేపీ ఉందా, లేకపోతే కాంగ్రెస్ ఉందా, వైసీపీ ఉందా, తెలుగుదేశం ఉందా, ఇవన్నీ సెకండరీ. అయితే ఏదైతే వీళ్ళు గత 13 నెలల నుంచి నిర్విరామ పోరాటం ఈ ఎఫ్ఎంజీసీ చేస్తున్నటువంటి పోరాటానికి ఏబీపీ పూర్తి మద్దతు ఉంది. దాంతోపాటుగా వీళ్ళ సైడ్ న్యాయమైనటువంటి డిమాండ్ ఉందని మేము నమ్ముతున్నాం. అన్నీ కూడా మేము వెరిఫై చేసుకోవడం జరిగింది. ఏదైతే రిజిస్ట్రార్ నిన్న మాట్లాడారు, నేను రిజిస్ట్రార్ చైర్మన్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చైర్మన్ గారేమో కర్ర ఇరగకూడదు, పాము చావకూడదు అని మాట్లాడాడు. రిజిస్ట్రార్ గారేమో మ్యానిపులేట్ చేశాడు. ఏదో బోరోది పామును బయటికి తీసుకొచ్చినట్టు మరి రిజిస్ట్రార్ గారు మాట్లాడింది కనపడతా ఉంది. ఏంటి కోర్టులో ఉంది, కోర్టుని నేను ఆల్టర్ చేయలేను, ఆల్టర్ చేసి నేను పిఆర్స్ ఇవ్వలేనని చెప్తా ఉన్నారు. ఎక్కడ కోర్టులో ఉంది? కోర్టు ఒక అబ్బాయి వేశాడు, ఆ అబ్బాయి యొక్క అప్పీల్ మాత్రమే ఉంది. అలా అనుకుంటే ఒక పిల్లాడు ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం ఎన్ఎంసీఏ మెయిల్ పెట్టింది ఇదే రిజిస్ట్రార్ గారికి.
మీరు త్వరగా ఈ పిల్లాడికి 15 రోజుల్లో ఒక పిఆర్ క్లియర్ చేసి పిఆర్ ఇచ్చేయమని. కానీ ఆ పిల్లాడికి మీరు పిఆర్ క్లియర్ చేయలేదు. న్యాయమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందో 1 ఇయర్ ఇంటర్న్షిప్ నువ్వు అలర్ట్మెంట్ ఆర్డర్లో ఇచ్చావు. ఇదే రిజిస్ట్రార్ నేను అడుగుతా ఉన్నా, నీకు ₹1,00,000 జీతానికి గవర్నమెంట్ నిన్ను అపాయింట్ చేసిన తర్వాత తీరా వారం రోజుల ముందు జీతం పడుతుంది అన్నప్పుడు నీకు 70,000 ₹1,00,000 కాదు జీతం అంటే నీకు ఎట్లా కడుపు మండదా? అట్లనే వీళ్ళు 1 ఇయర్ ఇచ్చిన అలాట్మెంట్ని మళ్ళీ 2 ఇయర్స్ 3 ఇయర్స్ అంటే ఎలా వాళ్ళు జీవితాన్ని ప్లాన్ చేసుకుంటారు? ఆల్రెడీ ప్రతి ఒక్కరికి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి 1 ఇయర్ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత 26 సంవత్సరాలు వచ్చి ఇప్పటికీ వాళ్ళ రూపాయి ఇంట్లో అడగాలంటే అది అవ్వని పరిస్థితి. కాబట్టి వీళ్ళకి న్యాయం చేసి త్వరగా పిఆర్లని వీళ్ళకి ఇచ్చే వరకు ఏబీపీ పోరాడుతుందని తెలియజేస్తాం. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఇంత నిర్లక్ష్యంగా సత్యకుమార్ యాదవ్ ఎందుకు వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చు. దీనిపైన ఆయనపైన ఎలా అంటే క్లియర్గా అర్థమవుతా ఉంది. మినిస్టర్ గారిని కలవడం జరిగింది, విద్యార్థులు అదే చైర్మన్ గారిని కలవడం జరిగింది. వీళ్ళు చెప్పడం ఏంటంటే రిజిస్ట్రార్ గారి దగ్గర రూల్స్ అంతా ఈయన ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఉంది, అందుకు మాత్రమే మేము ఉన్నామని చెప్తా ఉన్నారు. మినిస్టర్ గారిని కూడా అవసరమైతే ఏబీపీ తరఫున కూడా మళ్ళీ పోయి రిప్రజెంట్ చేస్తాము. ఇవాళ మినిస్టర్ గారు రావడం జరిగింది, మేము రిప్రజెంట్ చేస్తాము. దీన్ని త్వరితగతిన వీళ్ళ యొక్క ఏదైతే వీళ్ళ డిమాండ్స్ ఉన్నాయో అది క్లియర్ అయ్యేలాగా ఏబీపీ పనిచేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. రైట్. ఏదైతే విద్యార్థి సంఘాలే కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలే కావచ్చు, అంతా కూడా వైద్య విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళనకైతే మద్దతు తెలియజేస్తున్నారు. కేవలం రిజిస్టర్ కావాలని ఆపుతున్నారని, తమకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఏదైతే లైసెన్స్ ఉందో పిఆర్ అది ఇవ్వటానికి కావాలని ఆపుతున్నారని, తమకు అన్ని అర్హతలు ఉన్నాయని, ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం తమ ఎలిజిబిలిటీ సాధించుకున్నామని, విదేశాల్లో వైద్య విద్య అభ్యసించి వచ్చినటువంటి తమకి ఆంధ్రప్రదేశ్లో భారతదేశ నేషనల్ మెడికల్ కౌన్సిల్ రూల్స్ని అనుసరించే తమ అన్ని అర్హతలు కలిగి ఉన్నామని, తప్పనిసరిగా తమకు పిఆర్ ఇవ్వాలని చెప్పని అయితే వారు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీనిపైన పిఆర్ ఏదైతే ఇవ్వాలో ఆ పిఆర్ ఇచ్చే వరకు కూడా తమ ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు అయితే చెప్తున్నారు. అలాగే విద్యార్థి సంఘాల నేతలు కూడా ఆందోళన చేస్తున్న విద్యార్థులకి తమ మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.